మన తొలివేలి ప్రేక్షకులు అందరికీ నమస్తే. మందుబాబులపై ఉక్కుపాదం అంట. ఈ మందు దాగుతలతో వచ్చింది సాగు పాడైపోను. సావేమో సాగు కానీ ఇప్పుడేమో పాడై రోజులేమో బాగాలేవా. మంచికైనా మందేనా, చెడుకైనా మందేనా. బాధ వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా మందు తర్వాతనే ఇంకేదైనా లెక్క. మందు బాబుల పైననేమో ఉక్కుపాదం ఏమట్టిరు. ఇలా కథ చూడురి. మద్యం తాగి పట్టుబడితే జైలు జరిమానా మాత్రమే కాకుండా ఇంకేదో ఉంది కొత్తది. మద్యం తాగి గతంలో దొరికితే జరిమానా వేసేది, లేకపోతే బయట గుంజుకునేది, జైలుకు పంపించేది. అది కాకుండా వారి ఆఫీసులకు కాలేజీలకు ఉత్తరాలు పోతాయి అంటుల్లా. ఇంకా చూడూరు కథ. పట్నంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, హార్డ్వేర్ ఉద్యోగులు, చదువుకునే పోరగాళ్ళు, చాలామంది విద్యార్థులు ఉంటారు. పట్నంలో తాగుడికి అంటే లేగాని తాగుతూ చాలామంది ఉంటారు. తాగిరనుకో, గతంలో తాగి బయట దొరికితే ఏమాయరా ఇంటికి పోయేసరికి అయ్య ముందర బండి అవ్వకపోతే ఏమాయ బిడ్డ అంటే పాడైపోయి మా దోసుగాడు వేసుకపోయిన ఆయన దోసుగాడు వేసుకపోయి డంకన్ డ్రైవ్లో దొరికిండు, రేపు పొద్దుగాలు ఇడిపించుకొస్తారు అన్నది అని ఏదో రకంగా ఎట్టెట్నో తీసుకొచ్చి మళ్ళీ ఇట్లా పెట్టేది లెక్క. ఇప్పుడు గట్ట లేదంట లెక్క. ఎవరైతే తాగి బండి నడుపుతారో పక్క వాళ్ళ ఆఫీసులో ఏడా ఉద్యోగం చేస్తున్నావు, ఏం కథ, ఆధార్ కార్డు తీసుకుంటారా, పాన్ కార్డు తీసుకుంటారు, ఏం తీసుకుంటారు, ఒక దాన్ని ఓపెన్ చేస్తారు అలా లింకులు అన్నీ దొరుకుతాయి కదా. పలానా ఆఫీసులో పని చేస్తాడు, ఆఫీసులోకి లెటర్ పోద్దంటే ఎమ్మడే చూడయ్యా మీ ఎంప్లాయీ తాగిండు, తాగుడు తాగి రోళ్ళపోయి మొత్తం వేడికాడికి బరివత్తలు తిరుగుతుండని అలా లెటర్ పోతే ఆడ ఉద్యోగం పోతుంది. ఇక స్టూడెంటే అనుకో, పలానా కాలేజీలో చదువుతుండా ఇక చూడు సార్ మీ స్టూడెంట్ మొత్తం తాగుడు బానిస అయ్యి రోళ్ళపోయి మొత్తం తిరుగుతున్నాడు, మరి ఈ సంగతి ఏందని అంటే కాలేజీలోనో లేకపోతే స్కూళ్ళలోనో లేకపోతే ఇంకేకాడనో టీసీలు ఇచ్చే చేతులు అయితే చేస్తారు. ఇక పాయన ఇట్టాలుకు సానే అట్టాలుకు సానే రంగి చెడుతుంది మంగి చెడుతుంది. తర్వాత చూస్తారకల్లా ఒళ్ళు వలిపోతుంది ఏడుకాడికి. తర్వాత ఇంకేముంది, హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ట్రాఫిక్ హెచ్చరిక. న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ 270 మందికి జైలు శిక్ష చేస్తున్నట్టులా. 270 మంది దొరికిరు కదా న్యూ ఇయర్ నాడు. న్యూ ఇయర్ అంటే అదే మన గట్టి రమేశ నాడు తాగుబోతుల దినోత్సవం నాడు 270 మంది దొరికిరంట. అది ఓన్లీ పట్టణంలో, మరి దేశం మొత్తం ఎంతమంది దొరికిరు మనకు తెలియదు కానీ పట్టణంలో దొరికిన వాళ్ళు 270 మంది అంటే అది ఒక ఏరియాలో ఉన్నట్టుంది. వాళ్ళకు మాత్రం బరాబర్గా జైలుకేనట. ఇప్పుడు తాగుతప్పుడు పైసలు లుక్సాను, తాగినాక ఆరోగ్యము లుక్సాను, ఆ తర్వాత పోలీసు వాళ్ళు దొరికితే అట్టా లుక్సాను. మరి ఎన్నిటి బాధ కంటే తాగుడు బంద్ చేస్తే కదా. ఈ తాగుడు కంటే ముందుగల్లా మరి ప్రభుత్వాలే మద్యాన్ని బ్యాన్ చేస్తే ఏమవుతుంది? అమ్మో ఆ ఒక్కటి అడగకు, గాముచ్చట చెప్తావు. ఒకవేళ మందు కనుక రాష్ట్రంలో బంద్ అయితే అన్నీ బందే. ఇక మందు ఒకటి బంద్ అయితే అన్నీ బందే, ఏది ఉండదు. ఇక శివడు జీదడు మసాడు వాళ్ళడు మనల్ని. తెలంగాణ రాష్ట్రంలో కనుక మద్యమే బంద్ అయితే ఇక మన పని గోవిందమంగళం పలాందాని కింద నింగలం. అంతేనా కాదా ప్రజలారా? ఇగో నాకు ఒక కాడ చిన్న మనం చూసింటి. నేనైతే మందేం తాగను వాస్తవానికి. గతంలో పొల్లు పొట్టు చేసేది కానీ ఈ మధ్య 9-10 నెలలు బంద్ చేసి మందు తెరువు అయితే పోతలేను. కానీ ఈ సౌటుపల్ల దగ్గర ఒకటి నారాయణపురం అని ఉంటుందిలా. ఆ మూల మీద వైన్ షాపులు ఉంటాయి. ఈడ మందు తాగుతారు. ఆ మూల అవతలు అటు సైడ్ పోతే ఆయలపల్లి జనగా ఉంటుంది, ఇటు సైడ్ పోతే దేవరెడ్డి బాగులో ఉంటుంది. అటు సైడ్ పోలీసు వాళ్ళు ఉంటారు, ఇటు సైడ్ పోలీసులు ఉంటారు, మధ్యలో మాత్రం వైన్ షాప్ ఉంటుంది. చూడు ఈడ తాగిన వాళ్ళు అటు పోదామన్న కష్టమే, ఇటు పోదామన్న కష్టమే, వెనకొద్దామంటే పాడైపోను. మళ్ళీ నారాయణపురం దగ్గర మళ్ళీ పోలీసులు ఉంటారు. ఎక్కడ పోవాలి చెప్పురు. ఇక కష్టం చేసి పోతారు కొంతమంది ఉంటారు, ఇది సరదా కోసం తాగుతారు కొంతమంది. సరదా కోసం తాగుతారు అని డబ్బులు ఎక్కువ తాగుతారు, కానీ కష్టం చేసి తాగుతాళ్ళకు పానం అంతా అలిసిపాడైద్ది. ఇంటికి అయిపోయి తాగుదామంటే పిల్లలు వెళ్ళి పెడుతుంది. తాగుడికేనా నీ పహలని తాగుడు నాశనమైపోను, ఏం తాగుడు తాగుతావు ఇంట్లో పిల్లల ముందర అనుకుని అని అంటది అనుకొని అయితే ఇంకా లేదో కవిష్కర్ తాగిపోదాం పోగానే పైపు ఊదనగానే ఆయన పైపు ఊతే ఇంత పొడుగు చూపిస్తుంది. అది ఇంత పొడుగు చూపించగానే అటుకెళ్ళి లోపలికి వాయారి మలగొన పోయి స్టేషన్లు వేస్తాం. గిట్టా రాష్ట్రం మొత్తంలో వైన్ షాపుల దగ్గరనే పోలీసు వాళ్ళు పుల్లలు పెట్టుకొని రెడీగా ఉంటారా ప్రజలారు చెప్పురి. దాదాపుగా అందరికీ ఇట్లా అయ్యే ఉంటుంది. వైన్ షాపుకు జర్ర 1/2 కిలోమీటర్ అటో ఇటో 4 దిక్కుల బాటలే ఉన్నాయి అనుకో, 4 దిక్కుల ఇద్దరిద్దరు పోలీసులు ఉన్నా చాలా వాళ్ళ పానానికి అల్కా దొరుకుతారు. అట్ట దొరికితే గతంలో అంటే కట్ట దొరికిరు, సరే 100, 200, 1000, 2000, 5000 వేసిరు. పొద్దుగల పోయి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చి ఇక చూడు నా కుటుంబం గిట్టాగమైంది, గాల కుటుంబం గిట్లాగమైంది, మీరు కూడా ఆగమవుతారు, మళ్ళీ మంది తాగుతారా తాగరా అని ఏదో కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తే సరేలే అని తూత పనుకొని చెంపలు వేసుకొని వచ్చేది. మళ్ళీ ఓన్ పని వాళ్ళు చేసుకునేది, గాడికి ఓకే ఉండే. కానీ ప్రస్తుతాన్ని మాత్రం మందుబాబుల పైన మాత్రం ఉక్కుపాదం మోపుతురంట. ఎట్టా ఏడైతే పని చేస్తారో, ఏడైతే ఉద్యోగం చేస్తారో ఆ ఉద్యోగం చేసే ఆఫీసుకు డైరెక్ట్ లెటర్ పోతుందంట. లెటర్ పోయినాక ఆడ ఉద్యోగం పోతుంది. ఇంటికి వస్తే ఇంటికాడ పిల్లలు తిడతారు, లేకపోతే అయ్యమ్మ తిడతారు. అట్టా ఆగం. వాళ్ళతో పాటుగా చదువుకునే పోరగాలు తాగిరనుకో ఏకంగా కాలేజీలకే పోతుందంట. ఏది ఈ లెటర్ కాలేజీలో పోయారంటే కాలేజీలలో సార్లు ఊకుంటారా, కాలేజీలో పోరగాళ్ళు ఊకుంటారా, ఎవరబ్బాయి రాదా తాగి దొరికినామంటగా
మరి గిసబోంటి ఈ ఇకమాతులు చేసే బదులు నిమ్మలంగా మందే బంద్ చేస్తే కాదా మరి ఏమా మందు బంద్ చేస్తే మరి చాలా మంది చాలా రకాలుగా బాగుపడతారుగా. కానీ బాగుపడతారేమో కానీ మరి ప్రభుత్వం మొత్తం సర్వనాశనం అవుతుంది. మరి అది కూడా ఉంటుంది, రెండు దిక్కులు ఉంటాయి కదా. అందుకోసం మరి ఏం చేయాలంటే ఇప్పుడు గవర్నమెంట్ అయితే ఎట్టాగు మద్యం బంద్ చేయదు, ఎందుకంటే గవర్నమెంట్ నడిచేదే దాని బలం మీద, మందు బలం మీదనే గవర్నమెంట్ నడుస్తుంది. ఇవాళ బంద్ చేయరు కాబట్టి తాగబుద్ధి ఉన్న తాగుతోళ్ళు ఓలన ఉంటే ఇంటికి తెచ్చుకునే ఉపాయం చెయ్యిరి. ఇంటికి తెచ్చుకునే ఉపాయం చేసి ఇళ్ళల్లో కూర్చొని తాగితే తాగురు అంతవరకే. కానీ లేదు మేము రోళ్ళ మీదనే తాగుతాం, రోళ్ళ మీద తాగి బండ్లు నడిపితే మాత్రం బరాబరుగా దొరకకుంటే దొరికితే దొంగ అంతే. దొరకకుంటే మాత్రం ఏం బాధలేదు, దొరికిరు అనుకో మీ ఉద్యోగం మాత్రం ఊస్టింగ్ అవుతుంది. చదువుకునే పొరగాలు అయితే మీ చదువు మొత్తం సంకరాకపోద్ది. తర్వాత మీ ఇష్టం. పందు తాగే బుద్ధున్న పిల్లలు కానీ పని చేసుకుంటారు కానీ ఇళ్ళకి తెచ్చుకొని లేకపోతే ఏమన్నా ఊరు పక్కన కూర్చొని కవిష్కడి మింగి ముద్దుడుచుకొని ఇంట్లోకి పోయే ఉపాయం చేయరు. అంతేగాని మేము రోళ్ళ పోయింటి తోల పోయింటి తాగుతామంటే మీ తోలు తిరగలేద్దంట. తర్వాత ఇక మీ ఇష్టం ఉంటాం మరి. ఇక